ఈనాటి మానవుడు आज के मानव ఆర్థిక నిమిత్తమై అర్థము కేవలము అధికారము ఈ రెండింటి నిమిత్తమై ప్రాకులాడుచున్నాడు. आर्थिक लाभ और सत्ता यानी धन व अधिकार के लिए संघर्ष करते हैं. అర్థము అధికారము రెండు ఉండవలసినటువంటిదే. इसमें कोई शक नहीं कि पैसा और अधिकार आवश्यक हैं. కానీ వీటికి కూడాను కొంత పరిమితం ఉండాలి. परंतु वे एक निश्चित सीमा के भीतर ही होना चाहिए. సస్యశ్యామలముగా ఉంచవలసినటువంటి సముద్రుడు తన పరిమితులను మీరినప్పుడు తనకు ఒక విధమైనటువంటి అపకీర్తిల పాలవుతాడు. जब शक्तिशाली सागर भी अपनी सीमा लांघता है तो उसे अपमान और बदनामी झेलनी पड़ती है. అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతుష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది. जब हम ऐसा भोजन करते हैं जो मन की संतुष्टि और शरीर को पोषक तत्व देता है, तभी शरीर को पूर्ण शक्ति प्राप्त होती है. ఇది అమితమైనప్పుడు అనారోగ్యములకు గురి చేసి అజీర్ణ వ్యాధులు కలిగిస్తుంది. यदि तुम जरूरत से ज्यादा खाना खाते हो तो तुम अपच यानी खाना न पचने और बीमारी से पीड़ित हो जाओगे. మానవుడు తాంబూలము ధరిస్తుంటాడు. कुछ लोग पान खाते हैं. కానీ ఈ తాంబూలములకు ప్రధానమైనటువంటిది చున్నమే. पान में चूना मुख्य तौर पर इस्तेमाल होता है. ఇది లేకపోతే ఇది తాంబూలం కానేరదు. बिना चूने के पान नहीं हो सकता. అట్లని సున్నమును అధికంగా మనం ఉపయోగించుకున్నప్పుడు నాలుక పొక్కిపోతుంది. लेकिन यदि पान में चूना ज्यादा हो जाए तो जीभ कट जाती है. కనుక దేనినైనా ఒక పరిమితంలో మనము ఉపయోగించుకోవాలి. इसलिए प्रत्येक वस्तु का उपयोग निश्चित मात्रा में ही होना चाहिए. ఈ జగత్తులో దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ ప్రభావంలో ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉంటున్నది. इस दिखाई देने वाले क्षणिक जगत में भी सभी कुछ निश्चित सीमाओं के भीतर है. కానీ ప్రేమకు మాత్రము పరిమితము లేదు. परंतु प्रेम की कोई सीमा नहीं होती. అనిర్వచనీయం ప్రేమ. प्रेम की व्याख्या नहीं की जा सकती. ఈ ప్రేమ యొక్క తత్వమును నాదుడు కూడాను అనేకముగా వర్ణిస్తూ వచ్చాడు. नारद ने भी कई प्रकार से प्रेम की भावना के बारे में वर्णन किया है. కనుక ప్రేమ ప్రవాహం అనేటువంటిది ప్రతి మానవునకును ప్రాణమును అందించేటువంటి యొక్క జలమే. ये प्रेम का प्रवाह ही है जो हमारे जीवन को महकाता है. ఈ ప్రేమను పొందవలనంటే మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి? इस दिव्य प्रेम को पाने के लिए मानव को क्या प्रयत्न करना चाहिए? కేవలము జప జప ధ్యానముల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు. आप इसे ध्यान या तपस्या के माध्यम से प्राप्त नहीं कर सकते. వేద శాస్త్ర ఇతిహాస పురాణముల వల్ల ప్రాప్తించేటువంటిది కాదు. न ही आप इसे पवित्र ग्रंथों के अध्ययन मात्र से प्राप्त कर सकते हैं. భగవంతుడు వేదమునందు లేదు. ईश्वर ना वेद में है, భగవంతుడు పురాణములు యందు లేడు. ना ही पुराण में భగవంతుడు ధ్యానమునందు లేడు. और ना ही ध्यान में, భగవంతుడు జపమునందు లేడు. ना ही मंत्रों के जाप में है. భగవంతుడు తన హృదయమునందే ఉన్నాడు. भगवान तो मानव के हृदय में निवास करते हैं. అట్టి హృదయం వైపున మనసును మరల్చాలి. इसलिए हमें हमारे मन को हृदय की ओर ले जाना होगा. ఈనాటి నోరును మూయించాలి, హృదయాన్ని తెరిపించాలి. हमें हमारे मुख को बंद करके हृदय को खोलना चाहिए. అప్పుడే ఈ ఆనందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. केवल तभी तुम परमानंद की स्थिति का आनंद ले सकते हो. అయితే మనము ఈ సులభమైన మార్గములో ఈ ప్రేమను పొందేటువంటి అవకాశం ఏమిటి? ప్రేమనే తన స్వరూపమైనప్పుడు ఇంకా పొందే అవకాశం ఏమిటి? जब तुम स्वयं प्रेम स्वरूप हो तब तुमको प्रेम प्राप्त करने की आवश्यकता क्यों है? కానీ ప్రేమను పొందే నిమిత్తమై అనేక మంది ధ్యానమును జపమును యోగమును పూనుకుంటుంటారు. इस प्रेम को प्राप्त करने के लिए कुछ लोग ध्यान करते हैं, कोई मंत्रों का जाप और योग करते हैं.
అనేక గ్రంథములు పఠిస్తుంటారు, वे कई धर्म ग्रंथों का अध्ययन करते हैं, పారాయణములు చేస్తుంటారు. वे ग्रंथों का पारायण करते हैं, కానీ ఇవన్నీ కూడా కేవలము ధరించిన నగల వంటివే కానీ ఇది ఆత్మస్వరూపాన్ని నిరూపించేటువంటి మార్గములు కాదు. वे सभी प्रकार के आभूषण पहनते हैं लेकिन आत्मा के सिद्धांत की अनुभूति नहीं करते. ఇవి కేవలము పాండిత్యం అనేటువంటిది ఒక నగ. शैक्षणिक उपाधि एक आभूषण है, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించడము ఒక నగ. पवित्र ग्रंथों पुराणों का अध्ययन करना भी आभूषण पहनने के समान है. ఇవి బాహ్యమైనటువంటి అందమును మాత్రమే మనకు అందిస్తుంది కానీ అంతర్ ఆనందమును మాత్రము చేకూర్చవు. वे आपकी बाहरी सुंदरता बढ़ाते हैं परंतु आंतरिक आनंद नहीं बढ़ाते. కనుక అంతర్ ఆనందమును పొందవలననే అంతర్రూపమైనటువంటి ఒక ప్రేమ ఒక్కటి మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి సూత్రము. आंतरिक आनंद की अनुभूति केवल प्रेम के मार्ग से ही संभव है. ఈనాడు ప్రేమ అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయినది. आजकल प्रेम कहीं भी दिखाई नहीं देता. ఈ ప్రేమ ఉండవలసినటువంటి స్థానములో ద్వేషము ప్రవేశించినది. प्रेम की जगह घृणा दिखाई देती है. ఈ సత్యము ఉండవలసినటువంటి స్థానములో స్వార్థము ఏర్పడినటువంటిది. सत्य की जगह स्वार्थ दिखाई देता है. ఈ యొక్క దయ ఉండవలసినటువంటి స్థానములో కేవలము నిరుపయోగమైనటువంటి యొక్క అసూయ ప్రారంభమైనది. दया के स्थान पर आज निरुपयोगी ईर्ष्या पाई जाती है. కనుకనే ఏ ఏ గుణములు ఏ ఏ స్థానంలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఉండినప్పుడే మానవుని యొక్క జీవితము సుక్షేమంగా ఉంటుంది. जब ये दिव्य महान सद्गुण सही अनुपात में मौजूद होंगे तब मानव की भलाई सुनिश्चित है. समस्त लोक